కాలం ఆ కాలం అనే తేడా లేకుండా విద్యార్థులు అన్ని కాలాలలోనూ ఒకేలా ఉంటారని చాణక్యుడు ఏనాడో చెప్పాడు. అలాగే విద్యార్థులకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా చెప్పారు. విద్యార్థిగా పరీక్షల్లో విజయం సాధించడానికి, లక్ష్య సాధన వైపు దూసుకెళ్లడానికి చాణక్యుడు చెప్పిన విషయాలను ఎంతగానో ఉపయోగపడతాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందం గురించి పట్టించుకోకూడదు. ఎప్పుడు కూడా విద్యార్థులు తమ అందం గురించి పట్టించుకోకూడదు. తాము చూడడానికి ఎలా ఉన్నా, పక్కవారు ఏం మాట్లాడినా దాని గురించి లోతుగా ఆలోచించకూడదు. విద్యార్థులు కళాశాలలో కేవలం చదువుకోవడానికి వస్తారు కాబట్టి వారి శ్రద్ధ అంతా చదువుపైనే ఉండాలి. మరీ ముఖ్యంగా యువకులు అతిగా నిద్రపోకూడదు. యుక్త వయస్సులో చదువుకుంటారు కాబట్టి అతిగా నిద్రపోకుండా చూసుకోవాలి. అలా చేస్తే సోమరిగా తయారవుతారు. అది చదువుకు తీవ్ర ఆటంకం కలిగిస్తుంది. అలాగని నిద్ర లేకుండా ఉండకూడదు. రాత్రి త్వరగా నిద్రించి ఉదయం 4 గంటలకు నిద్రలేచి చదువుకుంటే మంచిది. ఆ సమయంలో మెదడు చురుకుగా పనిచేస్తుందని చాణక్యుడు ఆ కాలంలోనే చెప్పారు. విద్యార్థులకు కోపం పనికిరాదని, యుక్త వయస్సులో ఉన్నవారు ఉడుకు రక్తం కలిగి ఉంటారు. వీరికి ఇట్టే కోపం వస్తుంది. కానీ కోపం పనికిరాదని, కోపం ఉన్న చోట శాంతి ఉండదని, శాంతి లేకపోతే చదువుపై ఏకాగ్రత కోల్పోతారని చాణక్యుడు ముఖ్యమైన మాటను చెప్పారు. విద్యార్థులలో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరూ ఉంటారు. అలాంటప్పుడు ఒకరిపై ఒకరికి ఆకర్షణ కలగడం సర్వసాధారణం. ఆ వయస్సులో ఇలాంటివి సహజం. అది కేవలం ఆకర్షణ మాత్రమే అని గ్రహించాలి. చదువులో ఉన్నత స్థాయికి చేరితే అందరూ మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారనే నిజాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొత్త విషయాలను నేర్చుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యార్థులు ఎల్లప్పుడూ కొత్త విషయాలను నేర్చుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకరి గురించి ఇంకొకరితో మాట్లాడడం, ఒకరిని కించపరచడం లాంటివి చేయకూడదు. విద్యార్థులు ముఖ్యంగా డబ్బు విలువ తెలుసుకోవాలి. విద్య దశలో ఉన్నప్పుడు డబ్బు విలువ ఏంటో అనేది గురువుల నుంచి, తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాలి. తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుని దుబారాగా ఖర్చు చేయకూడదు. ముఖ్యంగా చెడు అలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలి. ఇవి విద్యార్థులకు చాణక్యుడు ఇచ్చిన ముఖ్యమైన సూచనలు. ఇవి పాటించడం ద్వారా మనం అనుకున్నవి, మన లక్ష్య సాధన వైపు దూసుకెళ్లవచ్చు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బాక్స్పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.